మేము చేసిన ఈ మిస్టేక్స్ వల్ల మా వీసా మళ్ళీ రీఅప్లై చేయాల్సి వచ్చింది అండ్ మా ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు వీడియోలో అయితే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఫూకాక్ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ మా ఛానల్లో మేము ఆల్రెడీ మాల్దీవ్స్ రిలేటెడ్ వీడియో, ఊటీ రిలేటెడ్ ట్రావెల్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసాం. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ యాజ్ వెల్. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, అసలు ఫూకాక్ ఎందుకు అన్ని కంట్రీస్ ఉండగా ఫూకాక్ ఎందుకు ట్రావెల్ చేసామన్నది. సో మేమైతే ఏం డిసైడ్ అయ్యామంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్లో ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. సో మా మ్యారేజ్ యానివర్సరీకి. సో డేట్స్ ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్, ఈ పర్టికులర్ మంత్లో ట్రావెల్ చేద్దామని. సో మేము స్కై స్కానర్ అనే యాప్ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ. ఆ యాప్లో ఇండియా నుంచి ఏ కంట్రీస్కి ఏ మంత్స్లో చీప్గా మనకి ఫ్లైట్స్ దొరుకుతాయి అన్నది తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ మాకు మంత్స్ తెలుసు కాబట్టి ఆ పర్టికులర్ మంత్స్లో ఏ కంట్రీస్కి తక్కువ ఉన్నాయో మేము సర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఏ సిటీస్ నుంచి కూడా, ఇండియాలో ఏ సిటీస్ నుంచి తక్కువ ఉన్నాయి కూడా ఆ యాప్లో ఈజీగా మనకి డిస్ప్లే చేస్తుంది. సో అలా వెతుకుతూ ఉన్నప్పుడు మేము చాలా కంట్రీసే చూసాం అలాంగ్ విత్ వియట్నాం. సో మేము ఫైనల్గా వియట్నాం ఫూకాక్ అని ఫిక్స్ అయ్యాం. ఎందుకు అని అంటే, వన్, ఈవెన్ దో అక్కడ ఫ్లైట్స్ కొంచెం మిగతా కంట్రీస్ మీద కొంచెం ఎక్కువైనా సరే అక్కడ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది, స్టే తక్కువ ఉంటుంది అని చెప్పి, ఆల్దో అందరికీ తెలుసు కదా వియట్నాం అంటే అంత ఎక్స్పెన్సివ్ కంట్రీ కాదని చెప్పి, సో అలా మేము ఫూకాక్కి ప్రయారిటీ ఇచ్చాం. అండ్ సెకండ్ ఏంటంటే, నేను మీరా ఇద్దరం బీచ్ లవర్స్ అనమాట. సో ఫూకాక్ ఈజ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ బీచ్ ఉంటుంది, అడ్వెంచర్స్ ఉంటాయి, యూరోపియన్ స్టైల్ స్ట్రీట్స్ ఉంటాయి, అన్ని షోస్, డిఫరెంట్ షోస్ జరుగుతాయి. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాబట్టి వీ చోస్ ఫూకాక్. అండ్ ఆల్సో వియట్నాం అనగానే చాలామంది ఆ 1 వీక్ 10 డేస్లో అన్ని సిటీస్ కవర్ చేద్దామని అనుకుంటారు. లైక్ అక్కడ ఉన్న హెనాయ్, డనాంగ్, ఫూకాక్ అన్నీ ఒకేసారి చేద్దామని. బట్ మేము అలా డిసైడ్ అవ్వలే. మాకు ఈ ట్రిప్ కొంచెం స్లోగా, రిలాక్స్డ్గా, ఐటినరీ ఫుల్గా టైట్గా ఉండాలి అని మేము అనుకోలేదు. సో ఓన్లీ ఫూకాక్ ఒక్కటే చూసుకుందాం ఆ 1 వీక్ 10 డేస్లో అని మేము ప్లాన్ చేసుకున్నాం. కానీ అది కూడా మాకు చాలా సరిపోలేదని అనిపించింది. నేను ఐటినరీ గురించి డిస్కస్ చేసినప్పుడు నేను ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాం. ఫస్ట్ దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై వీ చూస్ ఫూకాక్ అని చెప్పేసి. నెక్స్ట్ విల్ గో టు ఫ్లైట్స్ అన్నమాట. అయితే ఫ్లైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏ పాయింట్ మర్చిపోకుండా ఉండాలని చెప్పి నేను నోట్బుక్లో అయితే నోట్ చేసుకున్నా. సో ఐ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్. మేము చెప్పినట్టుగా మేము స్కై స్కానర్లో ఫ్లైట్స్ అయితే చెక్ చేస్తున్నాం. చెక్ చేసి మాకు కంపేర్ టు బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ రేట్స్ తక్కువ ఉన్నాయని చూపించింది. సో మేము గో ఐబీబో ద్వారా ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇలా గో ఐబీబో ద్వారా బుక్ చేసుకోవడం కూడా మేము ఒక మిస్టేక్ చేసాము. అలా చేసుకొని అదేంటి అన్నది వీడియో అవుతున్నప్పుడు నేను చెప్తాను. డు నాట్ స్కిప్ టిల్ ద ఎండ్. సో ఫ్లైట్స్ బుక్ చేసుకున్న తర్వాత యూజువల్గా వియట్నాంకి 2 ఎయిర్లైన్స్ కామన్గా ఉంటాయి. ఒకటి వియట్జెట్, ఇంకోటి వియట్నాం ఎయిర్లైన్స్. వియట్నాం ఎయిర్లైన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ టు వియట్జెట్. సో వీ చోజ్ వియట్జెట్ అనమాట. ఫ్లైట్స్ మేము డేట్స్ వచ్చి ఏప్రిల్ 28 టు మే 5 అనమాట. ఇవి మా ట్రావెల్ డేట్స్. బుక్ చేసుకున్నాక మేము వీసాకి అప్లై చేద్దామని అనుకున్నాం. యూజువల్గా మేమేమనుకున్నాం అంటే 1 మంత్ బిఫోర్ వీసాకి అప్లై చేద్దాంలే అని అనుకున్నాం. అది కూడా మేము చేసిన మిస్టేక్. యాక్చువల్గా వియట్నాంలో సింగిల్ ఎంట్రీ, యూజువల్గా వియట్నాం వీసా ఫామ్లో సింగిల్ ఎంట్రీయా, మల్టిపుల్ ఎంట్రీసా అని ఉంటుంది. టూరిస్ట్స్ యూజువల్గా సింగిల్ ఎంట్రీయే చూస్ చేసుకుంటారు. సో సింగిల్ ఎంట్రీకి మనం 30 డేస్ ఉండొచ్చు అనమాట. మేము ఎంట్రీ ఎగ్జిట్ డేట్స్ ఎలా పెట్టాము అని అంటే, ఏప్రిల్ 28 కదా మా ట్రావెల్, మేము ఏప్రిల్ 29 ఎంట్రీ డేట్ పెట్టుకున్నాం. ఎగ్జిట్ డేట్ మే 6 అలా మేము పెట్టామన్నమాట. సో ఇలా వీసా అప్లై చేస్తాం. ఫస్ట్ వీసాకి అప్లై చేసినప్పుడు కొన్ని పాయింట్స్ మాకు ఎక్కడ ఎవరు చెప్పలేదు, చాలా వీడియోస్లో మిస్ అయ్యాయన్నమాట. ఆ పాయింట్స్ ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వీసాకి వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్లో మనకి ఫోటో అప్లోడ్ చేయమంటారు. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత
మన పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో పాస్పోర్ట్ మీద ఉన్న ఫోటో, మన ఫోటోగ్రాఫ్ రెండు కంపేర్ చేసి మ్యాచ్ స్కోర్ అన్నది, సో వీసాలో ఆ మ్యాచ్ స్కోర్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారనమాట. యూజువల్గా మ్యాచ్ స్కోర్ 70 అండ్ అబవ్ ఉంటే కనుక అది మనకి అంత ఎలాంటి ఇష్యూ ఏమి ఉండదు. 70 బిలో ఉంటే కొంచెం మనం డీటెయిల్స్ ఫిల్అప్ చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. నాకైతే అరౌండ్ 73% మ్యాచ్ స్కోర్ వచ్చింది, వీరాకైతే 65% అలా వచ్చిందనమాట. సో మేక్ షూర్ దట్ యువర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ అప్ టు డేట్ ఆన్ పాస్పోర్ట్ యాజ్ వెల్. చాలా మటుకు ఫోటోగ్రాఫ్స్ పాత ఉంటాయి. సో డు నాట్ వరీ ఇఫ్ మ్యాచ్ స్కోర్ ఈజ్ ఆల్సో బిలో 70% అయినా మిగతా డీటెయిల్స్ అన్నీ డిటో పాస్పోర్ట్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా సేమ్ అవే డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫామ్లో కూడా మోస్ట్లీ ఏముంటాయి, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ ఇష్యూ డేట్స్, ఇలాంటి కామన్ డీటెయిల్సే ఉంటాయి, అవన్నీ ఫిల్అప్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే ఫుకాక్ అన్నది వీసా ఫ్రీ కంట్రీ అన్నమాట. ఎప్పుడు మనం డైరెక్ట్గా ఫుకాక్లో ల్యాండ్ అయితే మనకి అక్కడ ఎలాంటి వీసా అవసరం లేదు. కానీ మనకి ఇండియా నుంచి ఎలాంటి డైరెక్ట్ ఫ్లైట్స్ ఫుకాక్ లేదు. ఈదర్ వీ హ్యావ్ టు టేక్ లేఓవర్ వయా డిఫరెంట్ కంట్రీస్ ఆర్ వీ హ్యావ్ టు గో త్రూ హోచిమిన్ సిటీ అనమాట. సో మేము హోచిమిన్ సిటీ టు ఫుకాక్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు వీసా అవసరం. సో మనకి వీసాలో మనం ఎక్కడ స్టే చేస్తున్నాం అన్న డీటెయిల్స్ కూడా మనకి అడుగుతారు. అక్కడ ఏ హోటల్లో స్టే చేస్తున్నారు, ఎలాంటి ఏ రిసార్ట్లో స్టే చేస్తున్నారు అన్న డీటెయిల్స్ కూడా అడుగుతారు. స్టేట్, ప్రొవిన్స్, పిన్ కోడ్ ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి. సో ఫుకాక్కి చాలా ఆప్షన్స్ ఉండవు. సో ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫుకాక్కి అన్నది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీకు. సో ఆ ఆప్షన్స్ మీరు వీసా ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఒకవేళ హోటల్స్ బుక్ చేసుకోలేదు అని అనుకుంటే యూజువల్గా booking.comలో వెళ్ళి ఏదో ఒక హోటల్ చూసుకొని 0 పేమెంట్ కాబట్టి బుక్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు. సో ఆ తర్వాత మీరు మళ్ళీ హోటల్స్ స్టే అవన్నీ ప్లాన్ చేసుకొని తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది క్యాన్సిల్ చేసుకొని. సో ఇది హోటల్స్ గురించి అక్కడ ఫామ్లో ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే నేను తర్వాత ఫ్లైట్స్ చెప్తున్న కొద్దీ ఆ వీసా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డేట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా అయితే మేము వీసా అప్లై చేసాం. వీసా అప్లై చేసిన 2 to 3 బిజినెస్ డేస్కి ఎక్స్క్లూడింగ్ సాటర్డే అండ్ సండే 2 to 3 బిజినెస్ డేస్కి మనకి అప్రూవ్ అయ్యి వస్తుంది. మోస్ట్లీ వియట్నాం వీసాస్ అప్రూవ్ అవుతాయి, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్లెస్ మీరు డీటెయిల్స్ సరిగ్గా ఫిల్ చేయకపోతే మాత్రం. సో నాది అప్రూవ్ అయ్యి వచ్చింది 2-3 డేస్కి, తర్వాత వీరాజ్ కూడా వచ్చింది. బట్ మాకేమైందంటే కొన్ని వీసా అప్రూవ్ అయిన 1 డే తర్వాత అనుకుంటా మాకు వియట్జెట్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది, లైక్ యువర్ ఫ్లైట్ ఈజ్ క్యాన్సిల్డ్ అండ్ రీస్కెడ్యూల్డ్ అని చెప్పి. సో ఇనీషియల్గా మేము ఫ్లైట్ బుక్ చేసింది April 28th, ఆ ఫ్లైట్ కాస్త April 30th రీస్కెడ్యూల్ అయింది. సో April 30th నైట్కి, అంటే మేము May 1st రీచ్ అవుతాం. సో మా దగ్గర ఉన్నది హార్డ్లీ 4 days అనమాట మొత్తం ఫుకాక్ చూడ్డానికి. సో మా ఐటనరీకి అది అస్సలు ఫిట్ అవ్వట్లేదు. ఏం చేద్దాం, ఇంకా క్యాన్సిల్ చేసుకుందాం ట్రిప్, ఎందుకంటే అది మనీ మేము రీస్కెడ్యూల్ చేసి ఫ్లైట్స్ ఏం చెప్పారంటే వాళ్ళ మెయిల్లో కూడా సేమ్ రూట్లో మీకు ఒకవేళ ఇది ఫ్లైట్ సెట్ అవ్వకపోతే సేమ్ రూట్లో ఇంకేమైనా ఫ్లైట్స్ ఉంటే చెప్పండి, మేము రీస్కెడ్యూల్ చేస్తామని. సో మేము వెతుకుతూనే ఉన్నాం ఆ ఈవినింగ్ అంతా, చాలా ఫ్లైట్స్ చూసి లాస్ట్గా మాకు ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సేమ్ హైదరాబాద్ నుంచి హోచిమిన్ మాకు 27th ఒక ఫ్లైట్ 25th ఒక ఫ్లైట్ అవైలబుల్ ఉంది ఈవినింగ్. అండ్ అలాగే బెంగళూరు టు హోచిమిన్ 27th నైట్ ఒక ఫ్లైట్ అవైలబుల్ ఉందన్నమాట. కేవలం ఈ 2 ఆప్షన్స్ మాత్రమే మా దగ్గర ఉన్నాయి. సో మేము ఈమెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేసాం బోత్ టు వియట్జెట్ ఆఫీషియల్ ఈమెయిల్ అడ్రస్కి, మొత్తం మా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదైనా అవైలబుల్ ఫ్లైట్ మాకు బుక్ చేయండి అని మేము పెట్టి నైట్ అంతా ఇంకేం చేస్తాం, రిప్లై కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాం. నెక్స్ట్ డే ఇస్ ఫ్రైడే. మేము లేవడంతోనే మార్నింగే మేము డిఫరెంట్ నెంబర్స్కి కాల్ చేయడం స్టార్ట్ చేసాం, లైక్ వియట్జెట్ హైదరాబాద్ ఆఫీస్, బెంగళూరు ఆఫీస్, అందరికీ కాల్ చేసి వి ఎక్స్ప్లెయిన్ అవర్ సిచ్యువేషన్.
మాకైతే ఇలా ఐటినరీకి సెట్ అవ్వట్లేదు, చాలా తక్కువ డేస్ అయిపోతున్నాయి. ఇది మా మిస్టేక్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన మిస్టేక్ కాదు, మన వల్ల ఫ్లైట్ రీస్కెడ్యూల్ అవ్వలేదు, మనం క్యాన్సిల్ చేసుకోలేదు. సో మన సైడ్ ఎలాంటి మిస్టేక్ లేదు కాబట్టి మనకు అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళ వల్ల ఫ్లైట్స్ రీస్కెడ్యూల్ అయింది కాబట్టి సో మనం డిమాండ్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో వీ ఎక్స్ప్లెయిన్ ఆ సిచ్యువేషన్. వాళ్ళైనా ఏం చెప్తారు, వెయిట్ చేయాలి, మీ మీ ఈమెయిల్స్ అయితే పెట్టండి, మీ రిక్వైర్మెంట్ ఏంటి ఇదంతా అని, మీకు ఏ ఫ్లైట్కి రీస్కెడ్యూల్ చేయాలి మీ ఈమెయిల్ అయితే పెట్టండి, కానీ యూ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ ఫర్ 24 hours, ఎందుకంటే మాకు వాళ్ళ నుంచి అప్డేట్ రావాలి కాబట్టి అని. ఇన్ని కాల్స్లో ఒక్కరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఎవరు అని అంటే వియర్జెట్ హైదరాబాద్ ఆఫీస్ అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు రీస్కెడ్యూల్ అయితే అవుతుంది, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్పారు. మేము అన్ని ఈమెయిల్స్ పెట్టేసి ఇంకా ఏం చేస్తాం, వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ద సేమ్ డే అరౌండ్ 3 o'clockకి మాకు మళ్ళీ ఈమెయిల్ వచ్చింది, లైక్ యువర్ ఫ్లైట్ ఈస్ బుక్డ్ అని. మేము అసలు అయితే నమ్మలేదు. అండ్ అదేంటి పొద్దునే కదా మాట్లాడడం, వెయిట్ చేయమన్నారు, అది అసలు అంటే వ్యాలిడ్ ఈమెయిలా కాదని చాలాసార్లు చెక్ చేసుకుని పిఎన్ఆర్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మేము అనుకున్నట్టుగా బెంగళూరులో April 27th ఫ్లైట్ బుక్ అయిందనమాట, నైట్ ఫ్లైట్. సో వీఆర్ హ్యాపీ, మేము ఎక్స్ట్రా ₹1 కూడా పే చేయలేదు. అదే ఫ్లైట్ ఆ రోజు చూస్తుంటే డబల్ ప్రైస్ ఉందన్నమాట మేము బుక్ చేసే కాస్ట్ కన్నా. సో మేమైతే హ్యాపీ, పోన్లే ఇంకా హైదరాబాద్ మళ్ళీ వెళ్ళి అక్కడ స్టే వెతుక్కొని అదంతా చేయాల్సిన అవసరం రాలేదు, డబ్బులు అయితే సేవ్ అయ్యాయి అలా అనుకున్నాం. బట్ మా డబ్బులు ఇంకొక దగ్గర పే చేయాల్సి వచ్చిందనమాట, వీసా. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డేట్స్ ఇక్కడే మేము మిస్టేక్ చేసాం, ఎందుకంటే మేము కరెక్ట్గా 28th వెళ్తున్నాం కాబట్టి 29th ఎంట్రీ పెట్టాం. సో ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డేట్స్ ప్రాసెస్ ఏంటంటే మనకు 1 month గ్యాప్, 1 month మనం అక్కడ స్టే చేయొచ్చు కాబట్టి ఎంట్రీ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 29th మే పెట్టుకున్నారు అని అనుకోండి, ఆన్ ఆర్ ఆఫ్టర్ 29th మే ఓన్లీ యూ కెన్ ఎంటర్ హోచిమిన్ ఆర్ వియట్నాం అనమాట. ఎగ్జిట్ డేట్ 30th మే పెట్టుకున్నారు అని అంటే ఆన్ ఆర్ బిఫోర్ యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ వియట్నాం. సో ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డేట్స్ మధ్యలోనే విత్ ఇన్ దట్ రేంజ్ మీరు వియట్నాం ఎంటర్ అవ్వచ్చు, వియట్నాం ఎగ్జిట్ అవ్వచ్చు. బిఫోర్ ఎంట్రీ డేట్ యూ కెనాట్ ఎంటర్ అండ్ ఆఫ్టర్ ఎగ్జిట్ డేట్ యూ కెనాట్ ఎగ్జిట్ అనమాట. సో మీకు 1 month ఉంటుంది కాబట్టి మీరు ఎంట్రీ డేట్ 2-3 days ఆర్ 4-5 days బిఫోర్ పెట్టుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎగ్జిట్ డేట్ అలాగే ఆ 1 month రేంజ్లో 4-5 days ఆఫ్టర్ పెట్టుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో మీరు వీసా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్టోబర్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఈ మంత్లోనే విచ్ ఇస్ జూన్లోనే మీరు వీసా అప్లై చేసుకోవచ్చు ఆ అక్టోబర్ డేట్స్కి. మేక్ షూర్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అనమాట, సో దట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అది మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్. డేట్స్ అదే కరెక్ట్, మీ ఫ్లైట్లో ఉన్న డేట్సే కరెక్ట్గా ఉండాలి అన్న అవసరం ఏమీ లేదు. ఫ్యూ డేస్ బిఫోర్ అండ్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ మీరు అది పెట్టుకుంటే, ఒకవేళ ఫ్లైట్స్ రీస్కెడ్యూల్ అయినా, మా కేసులో అయితే అలా అయింది, ఫ్లైట్స్ రీస్కెడ్యూల్ అయినా, డిలే అయినా, క్యాన్సిల్ అయినా సరే మీరు వీసా మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మేము ఇది వీసా కోసం వాళ్ళకు కూడా ఈమెయిల్ పెట్టాం, ఇలా డేట్స్ అయితే మార్చండి అని. సో అవేమి వర్కౌట్ అవ్వవు, యూ హ్యావ్ టు రీఅప్లై ద వీసా అగైన్ విత్ ద న్యూ డేట్స్ అనమాట. అండ్ ఆల్సో మనం మళ్ళీ వీసా ఫీజ్ పే చేయాలి. వీసాకి పర్ పర్సన్ 2500 అనమాట. ఇవన్నీ మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఎంట్రీ ఎగ్జిట్ డేట్స్కి ఒక బఫర్ అన్నది పెట్టుకుంటే ఫ్లైట్స్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మీరు మళ్ళీ రీఅప్లై చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇదైతే వీసా గురించి. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాం. అండ్ ఈ వీసా అప్లై చేసే లింక్స్ చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి, చాలా మటుకు అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మాత్రమే అప్లై చేయండి. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ వాంట్. సో ఇదైతే వీసా ప్రాసెస్ గురించి. నెక్స్ట్ ఇప్పుడైతే గోవా ఎబిబో ద్వారా ఎందుకు బుక్ చేసుకోవద్దు అంటే ఎందుకు మాకు ఇష్యూ వచ్చిందో దాని గురించి డిస్కస్ చేద్దాం. మా రిటర్న్ ఫ్లైట్ నేను May 5th అని చెప్పాను కదా, అది ఫుకాక్ టు హోచిమిన్ టు హైదరాబాద్ అనమాట. సో ఫుకాక్లో మా ఫ్లైట్ వచ్చి మార్నింగ్ 6 o'clockకి. మేము మార్నింగ్ 3కే లేచి ఎయిర్పోర్ట్కి 4:30 కల్లా రీచ్ అయిపోయాం.
తీరా ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి మా ఫ్లైట్ నెంబర్ ఎక్కడ మాకు కనిపించలేదు. అడగడానికి ఎయిర్పోర్ట్లో ఎవ్వరు లేరు. మళ్ళీ ఇదే ఎయిర్పోర్టా కరెక్టా కాదని మేము చాలా టెన్షన్ పడ్డాం. అసలు ఏంటి ఫ్లైట్ నెంబర్ కనిపించట్లేదు అని. మాకైతే ఎలాంటి కమ్యూనికేషన్ రాలేదు. ఫ్లైట్ డిలే అయిందా, క్యాన్సిల్ అయిందా ఏమీ లేదని. మేము అలా వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి ఒక కపుల్ వచ్చారనమాట. సేమ్ ఫ్లైట్ వాళ్ళది కూడా. వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఫ్లైట్ ఇలాగా రీస్కెడ్యూల్ అయిందని మెసేజ్ వచ్చింది మాకు అని చెప్పారు. మాకైతే ఎలాంటి మెసేజెస్ రాలేదు, ఈమెయిల్స్ రాలేదు, ఏం రాలేదు. అదేంటి మాకెందుకు రాలేదని మేము చాలా ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. అడగడానికి అక్కడ ఎవ్వరు లేరు. సో ఇంకేం చేయలేక ఎయిర్పోర్ట్లోనే అలా కూర్చున్నాక కొంచెం టైం అయ్యేసరికి వేర్ జెట్ కౌంటర్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి ఆమెను అడిగితే ఆమె ఏం చెప్పారంటే, ఫ్లైట్ అయితే రీస్కెడ్యూల్ అయింది. ఎప్పటికీ మార్నింగ్ 10 o'clockకి రీస్కెడ్యూల్ అయింది, 10:30కి రీస్కెడ్యూల్ అయింది. మేమైతే ఈమెయిల్స్ అన్ని మెసేజెస్ పంపించాం. కాకపోతే మీరు థర్డ్ పార్టీ వెండర్ ద్వారా బుక్ చేసుకున్నారు కాబట్టి మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ కానీ ఏది మాకు సరిగ్గా వాళ్ళు సెండ్ చేయలేదు. సమ్ డమ్మీ ఏదో పిచ్చి డమ్మీ ఈమెయిల్ అడ్రస్, డమ్మీ ఫోన్ నెంబర్ వెళ్ళాయన్నమాట వాళ్ళకి. అది ఎందుకు అయ్యిందో కూడా మాకు తెలీదు. దానివల్ల మాకు కమ్యూనికేషన్ మా వరకు రాలేదన్నమాట. సో దానికోసం మాకు చాలా టైం వేస్ట్ అయింది. మేము మార్నింగ్ 3 లేచి రెడీ అయ్యి వచ్చాం. అదే 10:30 ఫ్లైట్ అనుకుంటే మేము 7కో 8:30కో వద్దాము ఎయిర్పోర్ట్కి. చాలా టైం వేస్ట్ అయింది. అక్కడ మేము చాలాసేపు వెయిట్ చేసి అప్పుడు 10:30 ఫ్లైట్ బోర్డ్ చేసాం. సో మేక్ షూర్ దట్ వెన్ యూఆర్ బుకింగ్ త్రూ థర్డ్ పార్టీ వెండర్స్ ఈ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా, ఎంత మనం కరెక్ట్గా అనుకున్నా ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా, మనం ఏం చేయలేం. సో అఫీషియల్ వెబ్సైట్స్ త్రూ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత GoIBBOతో ఈ ఇష్యూ కూడా రేస్ చేసాం, బట్ వీ డిడ్ నాట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఆర్ ఆన్సర్ ఫ్రమ్ దెమ్. సో బెటర్ టు బుక్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట. సో ఇది ఫ్లైట్స్ గురించి. ఇప్పుడు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద విచ్ ఈస్ ఇమిగ్రేషన్ ప్రాసెస్. సో మీరు చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసుంటారు మాలాగే హోచిమిన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అన్నది పెద్ద హెక్టిక్ అని, చాలా క్యూస్ ఉంటాయి, చాలామంది జనం ఉంటారు, చాలా టైం పడుతుందని. మేము కూడా ఆ హడావిడి అంతా చూసి మాకు మార్నింగే మేము హోచిమిన్లో ల్యాండ్ అయిపోయాం అనమాట. చాలా ఎక్కువ టైం పట్టేస్తుందేమో అనుకొని మేము మధ్యాహ్నం 12 o'clockకి హోచిమిన్ టు ఫుకాక్ బుక్ చేసుకున్నాం ఫ్లైట్. తీరా చూస్తే హోచిమిన్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆల్దో ఐ అగ్రీ దట్ చాలా జనాలు ఉంటారు, చాలా జనాలతో పాటు చాలా ఇమిగ్రేషన్ కౌంటర్స్ ఉంటాయి, ఎక్కడ డిలే ఉండదు, కంటిన్యూస్గా లైన్ మూవ్ అవుతూనే ఉంటుంది, ప్రాసెస్ ఫాస్ట్గానే అవుతుంది. సో మాకైతే హార్డ్లీ టుక్ 30 to 40 minutes అనమాట. అంత టైం కూడా ఉండుండదు, బట్ 30 to 40 minutes. సో మీరు ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే ఇలా 6 hour బఫర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మహా అయితే 3 hours బఫర్ పెట్టుకోండి. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా నీట్గానే, ఎలాంటి ఇష్యూస్ లేకుండా త్వరగానే అయిపోతుంది. అండ్ అక్కడ కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ అడగరు అనమాట. మేము హోచిమిన్ వెళ్ళే ముందే కొత్తగా ఇలా ప్రీ అరైవల్ ఇమిగ్రేషన్ ఫామ్ అని ఫిల్ చేయాలని ఒకటి వచ్చింది. అది కూడా ఈజ్ నథింగ్ బట్ మోస్ట్లీ పాస్పోర్ట్, మనం వీసాలో ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేసామో మోస్ట్లీ అదే డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. అట్ ది ఎండ్ ఇట్ గివ్ యూ ద QR కోడ్ అనమాట. సో అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో అది చూపించాలని చెప్పి మాకు ఇలా మేము ఈ రీల్స్ ద్వారా ఇలా చూసామన్నమాట. మేమైతే ఫిల్ చేసుకునే వెళ్ళాం. తీరా అక్కడికి ఇమిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇవేమీ చెక్ చేయలేదు, జస్ట్ పాస్పోర్ట్ చెక్ చేశారు, ఎంట్రీ వీసాలో ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ డేట్స్ ఫామ్స్ చెక్ చేశారు అంతే. దాని తప్ప హోటల్ బుకింగ్స్ కానీ, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కానీ, ఈ ప్రీ అరైవల్ ఫామ్ కానీ ఏమీ, అసలు ఎలాంటి చెకింగ్ ఏది లేదు. అండ్ ఇండియాలో అయ్యే ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఇవన్నీ కూడా ఏముండవు, జస్ట్ పాస్పోర్ట్ చెక్ చేస్తారు అంతే. సో ఎందుకైనా మంచిది మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయండి. బట్ అక్కడ మాకైతే ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమీ అడగలేదు. సో ఇది ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లైట్స్, వీసా, ఇమిగ్రేషన్ ప్రాసెస్, ఇదంతా రిలేటెడ్. సో నేను ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్దామని అనుకుంటున్నా, విచ్ ఈజ్ లాంజ్ యాక్సెస్ అనమాట. సో లాంజ్ యాక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మాకు హోచిమిన్ టు ఇలా మేము లాంగ్ బ్రేక్స్ ఉన్నాయి కదా మాకు ఫ్లైట్ టు ఫ్లైట్ మధ్యలో. హోచిమిన్ టు ఫుకాక్ మాకు 6 hours టైం ఉందన్నమాట. అండ్ ఆల్సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పాను, మా ఫ్లైట్ డిలే, వాళ్ళు డిలే చేయడం వల్ల 6 o'clock, మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉండాల్సింది 10:30కి అయ్యాయి.
ఇలా మాకు లాంగ్ డ్యూరేషన్స్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్స్ ఉండడం వల్ల మేము ముందే అనుకున్నాం లాంజ్ యాక్సెస్ అయితే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అది డిఫరెంట్ కంట్రీ, ఎయిర్పోర్ట్ ఆబ్వియస్గా ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎంత ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఉన్నా సరే మనకి ఇండియాలో దొరికేవేమీ అక్కడ దొరకవు. ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. మనకి టేస్ట్ చేసి తీసుకుందామన్నా సరే అసలు ఐటమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏం ఆర్డర్ చేయాలి, ఇవన్నీ వీ హ్యాడ్ నో ఐడియా అట్ ఆల్. సో అట్లీస్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటే కనీసం బేసిక్ ఫుడ్ అయినా దొరుకుతుంది. లైక్ ఫ్రూట్స్ అయినా, బ్రెడ్, బటర్, జామ్, ఆమ్లెట్, ఇలా బేసిక్ జ్యూసెస్, ఇలా అన్ని బేసిక్ థింగ్స్ అయినా దొరుకుతుంది తినడానికి అని చెప్పి లాంజ్ యాక్సెస్ తీసుకుందామని మేము ఫిక్స్ అయ్యాం. మేమేం కార్డ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒకవేళ ట్రావెల్ చేస్తే మీకు ఈజీ అవుతుంది, ఒక గైడ్ లాగా ఉంటుంది. అండ్ అన్ని ఆప్షన్స్ చెక్ చేయకుండా ఒకే వీడియోలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్తున్నా. సో మేము ఏ కార్డ్ చూస్ చేసుకున్నామంటే యాక్సిస్ సెలెక్ట్ కార్డ్ చూస్ చేసుకున్నాం, క్రెడిట్ కార్డు. ఇది యాన్యువల్ ఫీజు ఉంటుంది, 3000 కట్టాలన్నమాట. 3000 కట్టిన తర్వాత మాకు 2000 రిటర్న్ వచ్చాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాయింట్స్. అండ్ మనకి ఎవ్రీ మంత్ ఇలా 500 ఆఫ్ వస్తుంది బిగ్ బాస్కెట్ మీద. అండ్ 1+1 మూవీ టికెట్స్ ఆఫర్స్ ఉంటాయి. సో మాకు ఇది వర్త్ అని అనిపించింది. సో మనం యాక్సిస్ సెలెక్ట్ కార్డ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసిన తర్వాత బై డిఫాల్ట్గా ప్రయారిటీ పాస్ కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 1 ఇయర్లో ఇక్కడ ఈ ప్రయారిటీ పాస్ బై డిఫాల్ట్ అన్ని కంట్రీస్లో, మోస్ట్లీ అన్ని ఎయిర్పోర్ట్ లాంజెస్లో దీనికి యాక్సెస్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చెక్ చేసుకోవాలనుకున్న ప్రయారిటీ పాస్ అనే యాప్ ఒకటి ఉంటుంది. అందులో మీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తే ఏ కంట్రీలో, ఏ ఎయిర్పోర్ట్లో ఏ లాంజ్ యాక్సెస్ దీనికి యాక్సెస్ ఉంది అన్నది ఇన్ఫర్మేషన్ అంతా మీకు అక్కడ వస్తుంది అనమాట. సో మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ లాంజ్లో మీరు మనీ క్రెడిట్ కార్డ్ అయితే చూపించక్కర్లేదు, ఓన్లీ ప్రయారిటీ పాస్ చూపిస్తే చాలు. మాకైతే హోచిమిన్లో కానీ, ఫుకాక్లో కానీ, ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్ అన్ని ఎయిర్పోర్ట్స్లో ఈ ప్రయారిటీ పాస్ చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఐ వుడ్ సజెస్ట్ బెటర్ ఈ కార్డ్ అనే కాదు, మాకైతే ఇది వర్కౌట్ అయింది. మీకు ఏది వర్కౌట్ అయితే అది లాంజ్ యాక్సెస్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ విత్ కిడ్స్, ఫ్యామిలీ అలాగైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లాంజ్ అన్నది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్లైట్, వీసా, ఇమిగ్రేషన్, లాంచ్ ఇదంతా. ఇందులో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా మమ్మల్ని డిఎం చేయండి, లేదంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీ విల్ ఆన్సర్ టు యువర్ క్వెరీస్. సో మెయిన్ పార్ట్ ఈస్ స్టిల్ లెఫ్ట్, విచ్ ఇస్ ఐటినరీ, స్టేస్ ఏంటి, అక్కడ చాలా షోస్ జరుగుతాయి, ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా మనీ సేవ్ చేయాలి, దేని ద్వారా బుక్ చేసుకుంటే, ఆ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. టిల్ దెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సపోర్ట్ us, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. We will meet you in our next vlog. Till then, take care. Thank you. Bye bye.